కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కంప్లీట్ అయింది. రెండవ సంవత్సరంలోకి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎంటర్ అయింది. అయితే గత ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు తీసుకుంటే ఏకంగా రాష్ట్ర ఆదాయం 7% పడిపోయింది. అంటే 7% అనేది తగ్గింది గత సంవత్సరంతో పోలిస్తే. 2017 నుంచి తీసుకుంటే 2015 నుంచి 2023 వరకు ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించినటువంటి కాలం. దీంట్లో ప్రతి ఏటా రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెరుగుతూ వచ్చింది, ఒక్క కరోనా కాలంలో మినహాయిస్తే. సో నిజంగా కరోనా కాలంలో కూడా చాలా తక్కువ, కొంచెం వరకు మాత్రమే అక్కడ నష్టం కనిపించింది. అటు మొత్తం ఏకంగా ప్రపంచమంతా కరోనాతో స్తంభించిపోయింది. ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఒక తెలంగాణ రాష్ట్రం కాదు, భారతదేశం కాదు, టోటల్గా ప్రపంచమే ఆ సమస్య ఎదుర్కొంది. అయినప్పటికీ కూడా కొంచెం వరకు మాత్రమే నష్టపోయింది ఖజానాకు అప్పుడు తెలంగాణలో. కానీ మళ్ళీ ఇవాళ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన ముగిసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మళ్ళీ కరోనా కాలాన్ని గుర్తు చేసింది. సో అప్పుడంటే కరోనా సమయం అంటే అప్పుడు చాలా ఇబ్బందులు ఉండే, కానీ ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా అన్ని వనరులు రెడీగా ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎందుకు రాష్ట్ర ఖజానాకు దెబ్బపడింది, ఎందుకు 7% నష్టంగా కనిపిస్తోంది? రైట్, మా ప్రతినిధులు ప్రస్తుతానికి సూరజ్ లైవ్లో ఉన్నారు మనకు మాట్లాడడానికి. రైట్ సూరజ్, కాంగ్రెస్ పరిపాలనలో ఎందుకు ఖజానాకు దెబ్బ పడింది అంటే నిజంగా ఒక అసంబద్ధమైనటువంటి విధానాలా, లేకపోతే ఒక నిర్వహణ లేమియా, ఆ శాఖలపైన పట్టు సాధించకపోవడమా, ఆయా రంగాల్ని ఒక పర్టికులర్ ప్రాధాన్యత ఉన్నటువంటి రంగాలని ప్రోత్సహించలేకపోవడమా? కారణాలు ఏం కనిపిస్తున్నాయి? ఎటువంటి చర్చ సాగుతోంది? ఒక ఆర్థిక రంగ నిపుణుల్లో కావచ్చు, ఒక స్థాయి వాళ్ళలో కావచ్చు, ఎటువంటి చర్చ సాగుతోంది? రాజేష్, ఒక్క లైన్లో చెప్పాలంటే గవర్నెన్స్ కంటిన్యూయేషన్ లేదు, అది కొరవడిందని చెప్పాలి. ఎందుకంటే గత పాలనకు కంటిన్యూయేషన్గా ప్రభుత్వాలు కొనసాగాల్సి ఉంటుంది. అది ఏ పథకమైనా కానీ ప్రభుత్వం ఒకసారి ప్రారంభించినప్పుడు దాన్ని కంటిన్యూ చేయడం వచ్చిన ప్రభుత్వాల విధిగా ఉంటుంది. కానీ ఇక్కడ అదే లోపించిందని చెప్పాల్సి ఉంటుంది. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గడిచిన 10 ఏళ్లలో కొనసాగిన విషయం తెలిసిందే. వీటి కంటిన్యూయేషన్ లేకనే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందనేది మాత్రం సుస్పష్టమని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో ఇంకా 4 నెలలే మిగిలింది. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు తీసుకుంటే కనుక మొత్తంగా రెవెన్యూ అంటే రాబడి, రాష్ట్ర ఖజానాకు రావాల్సిన రాబడి దారుణంగా పడిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. ఈ మొత్తంగా ఈ కాలానికి కనుక చూసుకుంటే 46.69% మాత్రమే రాష్ట్ర ఆదాయం ఉండింది. టార్గెట్ తీసుకుంటే కనుక 2,20,000 కోట్ల పైచీలకు ఆదాయము టార్గెట్గా బడ్జెట్ను కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన విషయం తెలిస్తే దీంట్లో కేవలం 1,03,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటివరకు ఆదాయాన్ని అచీవ్ కాగలిగింది. రాష్ట్రం ఏదైతే బడ్జెట్లో పూర్తి చేసిందో దానికి అచీవ్ కాగలిగింది. ఈ లెక్కలన్నీ కూడా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలను ప్రభుత్వం ఏదైతే సబ్మిట్ చేసిందో ఆ నివేదికల ఆధారంగా మనకు తెలుస్తుంది. ప్రతి నెల కూడా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికను ఆన్లైన్లో ఉంచుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోని వివరాలు ఎప్పటికప్పుడు ప్రతి నెల తెలుస్తున్న పరిస్థితి. 46.69% రాష్ట్ర రాబడి పడిపోయింది. ప్రధానంగా ఒక రాష్ట్రానికి ఆదాయ వనరులు చూసుకుంటే కనుక ఆ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్టీ కావచ్చు, లేదా సేల్స్ ట్యాక్స్ కావచ్చు, లేదా రిజిస్ట్రేషన్లు స్టాంపుల నుంచి వచ్చే ఆదాయం కావచ్చు, ఎక్సైజ్ ఆదాయం కావచ్చు, లేదా కేంద్ర పన్నుల్లో వాటా కావచ్చు, ఇలా ఆదాయ మార్గాలు అనేకంగా రాష్ట్ర ఖజానాకు చేరుతుంటాయి. ఇవి కాక అంటే నాన్ రెవెన్యూ ఆదాయాలు కనుక తీసుకుంటే కనుక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఇవన్నీ కూడా ఆదాయ వనరు రాష్ట్ర ఖజానాను పరిపుష్టం చేసే విధంగా ఉంటాయి. ఇవి కాక అప్పులు తెచ్చుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఎఫ్ఆర్బిఎం పరిధి ఉంటుంది. ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి కూడా అంటే రాష్ట్ర పరపతిని బేస్ చేసుకొని మార్కెట్ బారోయిన్స్కు రాష్ట్రాలు వెళ్ళొచ్చు. వీటిని క్యాపిటల్ ఇన్కమ్గా కూడా చూస్తారు, క్యాపిటల్ రాబడిగా చూస్తారు, రెవెన్యూ క్యాపిటల్ రెవెన్యూగా చూస్తారు. ఇది కూడా కలుపుకుంటే ఈసారి బడ్జెట్ అంచనాలను ప్రభుత్వం చేరుకోలేదని చెప్పాల్సి ఉంటుంది. ఆదాయ మార్గాలన్నిటికీ కూడా గండి కొట్టుకోవడమే స్వయం కృతాపరాధం వల్ల ఇవాళ ఆర్థిక ఖజానా పూర్తిగా లోపభూయిష్టంగా మారిందని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ పాలకులు ఆర్థిక విధానాలను అవలంబిస్తున్నారో మొదటి నుంచి కూడా ఒక ప్రాపర్ అప్రోచ్ లేకపోవడం వల్ల పూర్తిగా ఆర్థిక పరిస్థితి దిగదుడుపుగా మారిపోయిందని చెప్పేసి కూడా ఒక ఆరోపణ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని వివాదాస్పద నిర్ణయాలు ఖజానాను పూర్తిగా దెబ్బ కొట్టాయని చెప్పేసి కూడా ఆర్థిక రంగ విశ్లేషకులు ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో హైడ్రాకు సంబంధించి మేజర్గా రియల్ ఎస్టేట్ రంగాన్ని పూర్తిగా ఒక కుదిపిందని చెప్పాల్సి ఉంటుంది. ఇక ఇప్పటివరకు రియల్టర్ రంగాన్ని పట్టించుకోకపోవడంతో ముఖ్యమంత్రి చేతుల్లోనే ఎంఏయుడి ఉంది. పట్టించుకోకపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా కూడా ఇతర మహానగరాల వైపు చూస్తున్నారని చెప్పేసి కూడా ఒక పెద్ద అభియోగం వినిపిస్తోంది. అలాగే
ఎంఐయుడిలో అనుమతులకు సంబంధించి పెద్ద ఆటంకంగా మారింది. అనుమతులు అధికారుల చేతుల్లో లేకుండా పోయాయి. రాజకీయ ప్రమేయంతో అనుమతులు కూడా దొరకడం లేదు. పెద్ద ఎత్తున ముడుపులు చెల్లించాల్సి వస్తుందని చెప్పేసి కూడా వ్యాపారవేత్తలు కావచ్చు, బిల్డర్లు కావచ్చు, ఇతర నగరాలకు ఇతర రాష్ట్రాలకు వలసపోతున్న దుస్థితి తలెత్తింది. ఇది కాక రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు కూడా అంత పెద్ద ఎత్తున రావడం లేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగం కుదేలేకపోవడం కావచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు కావచ్చు, ఇవన్నిటికీ కూడా గవర్నెన్స్ కంటిన్యూషన్ లేకపోవడం వల్ల కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది రెండవసారి అంటే ఖజానాకు దెబ్బ పడడం, ఖజానా నష్టపోవడం అనేది రెండోసారి. సో ఒకసారి అంటే అది కరోనా మొత్తం ప్రపంచం అంతా స్తంభించిపోయింది, ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. కాబట్టి అసలు నిజంగా కరోనా సమయంలో జరిగిన నష్టం అనేది పెద్ద లెక్కబెట్టవలసినటువంటి విషయం కూడా కాదు. ఎందుకంటే కరోనా కాబట్టి అయినప్పటికీ కూడా ఆ స్థాయిలో వచ్చింది అన్న కూడా గొప్ప విషయమే. కానీ ఇవాళ అన్ని వనరులు ఉన్నా కూడా, అన్ని యంత్రాంగం అంతా కూడా సమర్థవంతంగా ఉన్నా కూడా ఎందుకు రిజల్ట్ చూపించలేకపోయింది అన్నటువంటి చర్చ సాగుతోంది. సో దీనికి కారణాలు ఏం చెప్తున్నారు? సమర్థవంతమైనటువంటి నిర్వహణ లేకపోవడం అనేది ఎందుకు జరిగింది? రాజేష్, మనం తీసుకుంటే కనుక కరోనా ప్రభావం అంతర్జాతీయ స్థాయిలో కూడా పడిన విషయం తెలిసిందే. దేశ విదేశాలు కూడా కరోనా కుదుపుకు ఆర్థిక రంగం మీద పెద్ద ప్రభావం చూపిందని చెప్పాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగానే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో చిన్నాభిన్నమైన పరిస్థితులు మనం చూసి ఉన్నాము. 2020-21 ఆర్థిక సంవత్సరం చూసుకుంటే కనుక కరోనా పాతానికి ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా విలవిల్లాడాయి. దాంట్లో భాగంగా తెలంగాణ కూడా ఆర్థిక ప్రకంపనలు చవి చూసిందని చెప్పాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగా అప్పట్లో 8% ఆదాయానికి కోత పడింది. ఆ తర్వాత మళ్ళీ బంతి రివర్స్ వచ్చినట్టుగా కూడా ఆదాయము ముబ్బడిగా పెరిగింది. దీనికి కారణం కేవలం ఒక దార్శనిక నేత కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలని చెప్పాల్సి ఉంటుంది. ఇక ఇవాళ కాంగ్రెస్ అంటే ఒక లోపభూయిష్టమైన ఆర్థిక విధానాలను అవలంబించడం వల్ల ఇవాళ కూడా 7% ఆర్థిక రాబడి పూర్తిగా పడిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. ఈ 7% పడిపోవడానికి ఆర్థిక విశ్లేషకులు చెప్తున్న కారణాలు అనేకంగా ఉన్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పాలకులు అవలంబించిన తప్పుడు విధానాల వల్ల ఇవాళ ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే పరిస్థితులు కూడా లేవు అని చెప్పేసి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఖజానా పూర్తిగా బలహీనపడిపోయింది. ఇవాళ ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు కూడా నిధులు కేటాయించుకునే పరిస్థితులు లేవు అని చెప్పేసి కూడా వాళ్ళు విశ్లేషిస్తున్నారు. గతంలో చూసుకుంటే కనుక సామాన్యుడి పర్చేసింగ్ పవర్ పెంచడంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక దార్శనికత ప్రదర్శించారని చెప్పాల్సి ఉంటుంది. అటు వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఇతరత్ర కార్మికులు కావచ్చు, లేదా రైతులు కావచ్చు, వీళ్ళందరూ పర్చేసింగ్ పవర్ పెంచడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఆయన టేకప్ చేసిన విషయం కూడా తెలిసిందే. ప్రధానంగా రైతు బంధు మార్కెట్ను పరిపుష్టి చేసిందని చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత వృద్ధులకు అమలు చేసిన పెన్షన్ స్కీమ్ కూడా మార్కెట్లో వృద్ధుల కొనుగోలు శక్తిని పెంచిన పరిస్థితులు చూసాం. తద్వారా మార్కెట్ కూడా కొంత పరిపుష్టం సాధించిందని చెప్పాల్సి ఉంటుంది. స్వీయ ఆర్థిక విధానాలను అవలంబించడం వల్ల తెలంగాణ గడిచిన 9.5 ఏళ్లలో పెద్ద ఎత్తున పురోగతి సాధించిందని చెప్పాల్సి ఉంటుంది. ఆర్థికంగా కూడా వృద్ధి రేటు అత్యధికంగా పెరుగుతూ వస్తున్న పరిస్థితి కనిపించింది. మొత్తంగా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ లక్ష్యం దిశగా పనులు ఉండాలి, అటువంటి కార్యాచరణ కనిపించాలి. కానీ టార్గెట్లు మాత్రం చాలా పెద్దగా గొప్పగా పెట్టుకున్నారు. 2,21,000 కోట్ల టార్గెట్ రాబడి పెట్టాలనుకున్నప్పుడు ఇవాళ దాంట్లో అట్లీస్ట్ 50% కూడా టచ్ కాకపోవడం, ఇంకా 46-47% దగ్గర మాత్రమే వాళ్ళు లక్ష్యాన్ని చేరుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే 1,03,000 కోట్లు మాత్రమే రాబడి సాధించగలిగారు. ఇట్లా మరి ప్రభుత్వం లక్ష్యం పెట్టుకొని ఏంటి ఉపయోగం? ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు దానికి అనుగుణంగా అడుగులు పడకపోవడం అనేది ఏం సూచిస్తూ ఉంది? ఇక్కడ రాజేష్, ప్రధానంగా 3 కారణాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకటి, హైడ్రా వల్ల స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి రావాల్సిన రాబడి తగ్గిపోవడం ఒక కారణమైతే, ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాయోజిత పథకాల ద్వారా మనకు అందాల్సిన నిధుల్లో మన భాగంగా చూపించాల్సిన నిధులను చూపించకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఆగిపోవడం మరో కారణంగా చెప్పాల్సి ఉంటుంది. ఇక సేల్స్ ట్యాక్స్ లాంటి చోట్ల అనేక లూప్ హోల్స్ ఉన్నాయి. కమర్షియల్ ట్యాక్స్లో అనేక లూప్ హోల్స్ కారణంగా వందలాది వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు నష్టం జరుగుతుంది అని చెప్పేసి, అంటే ఏదైతే ఆర్థిక విధానాలను ఒక ఆరోగ్యకరమైన ఆర్థిక విధానాలను ఒక విధానాన్ని రూపొందించుకోవాల్సి ముందుకు సాగాల్సి ఉంటుందో ఆ విధానాన్ని ఎంచుకోకపోవడం వల్లనే ఇవాళ ఆర్థికంగా పూర్తిగా బలహీనపడ్డ పరిస్థితులు కనిపిస్తున్నాయి. తద్వారా ఏమైపోతుందంటే ఒక ప్రాధాన్యత వాళ్ళు ఇచ్చిన హామీలకు 6 గ్యారెంటీలు కావచ్చు, లేదా ఇతరత్ర హామీలు కావచ్చు, వాటిని ఫుల్ఫిల్ చేసే క్రమంలోనే కేటాయించుకోవడానికి ఇవాళ నిధులు లేని దుస్థితి చాలా స్పష్టంగా చూస్తున్నాము.
రెవెన్యూ పూర్తిగా పడిపోవడము, మరోవైపు ఖర్చులు భారీగా పెరిగిపోవడం, ఇప్పటికే 1,37,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులోకి వచ్చినాక అప్పులు చేశారని చెప్పేసి ఒక గణాంకాలు మనకు తేటతెల్లం చేస్తున్న పరిస్థితి. ఈ గణాంకాలను కూడా ప్రభుత్వమే స్వయంగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కు సమర్పించిన విషయం కూడా తెలిసిందే. తాజాగా టీజీఐఏసీ భూములను కుదోపెట్టి 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. ఈ అప్పును కూడా సంక్షేమ కార్యక్రమాలను ఉపయోగిస్తుందని చెప్పేసి కూడా ఒక వాదన బలంగా వినిపిస్తుంది. గత ప్రభుత్వం అవలంబించిన రైతు బంధును రైతు భరోసాగా పేరు మాత్రం మార్చారు. ఇప్పటివరకు పెంచిన దాఖలాలు లేవు. 10,000 రూపాయలను 15,000కు పెంచుతామని అన్నారు, అది ఇప్పటివరకు లేదు. అలాగే వృద్ధులకు కూడా పింఛను 4,000 పైన చేస్తామని అన్నారు, అది కూడా ఇప్పటివరకు దిక్కు దివాణం లేని పరిస్థితికి చేరిందని చెప్పేసి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటన్నిటికీ అసలు నిధులు కేటాయించుకోవాల్సిన పరిస్థితులు లేవు ప్రభుత్వానికి అని చెప్పేసి కూడా వాళ్ళు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు నిధులు లేకపోవడం వల్లే అవన్నీ కూడా కుంటుపడిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో కూడా అభాస్ పాలవుతుందనే అభిప్రాయం కూడా ఆర్థిక విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఖజానాకు నష్టమే వస్తుంది, రాబడి పెంచుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది. అట్లీస్ట్ రాబడి బాగా ఉన్నా కూడా సరే అప్పులు తీసుకొచ్చినా దాన్ని కవర్ అవుద్దేమో. ఇటు రాబడి లేక అటు అప్పులు భారీగా పెరిగి ఇప్పటికే 1,38,000 కోట్లు అంటే ఇంచుమించు 1,50,000 కోట్లు టచ్ కాబోతుంది. ఇట్లా ఇటు రాబడి లేక ఇటు అప్పులు మరింతగా తీసుకొస్తే రాబోయే రోజుల్లో ఆర్థికంగా రాష్ట్రం మరింతగా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఎట్లా కనపడుతోంది? రాజేష్, ఒక పరిస్థితి చెప్పాలంటే అప్పులు కొంత మేరకు లీగల్గానే ఉంటాయి. ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి ఏ రాష్ట్రమైనా తన పరపతిని వినియోగించుకొని బాండ్ల రూపంలో కావచ్చు, ఇతరత్ర మార్కెట్ బారోయింగ్లకు వెళ్ళవచ్చు. కానీ ఒక పరిమితిని దాటిన తర్వాత అప్పులు చేస్తే కనుక అది ఖచ్చితంగా రాష్ట్ర పురోభివృద్ధికి శరాఘాతంగా మారే ప్రమాదం ఉంటుందని చెప్పాల్సి ఉంటుంది. ఇక కార్పొరేషన్ల ద్వారా కూడా ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి అప్పులు తెచ్చుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ కార్పొరేషన్లకు సంబంధించిన అప్పులకు ప్రభుత్వం చెల్లింపుల బాధ్యత తీసుకోవద్దని చెప్పేసి ఒక వాదన ఉన్న విషయం తెలిసిందే. కానీ కొంత మేరకు వాటి భారాన్ని కూడా ప్రభుత్వం ఎత్తాల్సి ఉంటుంది. ఇది కూడా కొంత ప్రభుత్వం మీద తలకు మించిన భారంగానే పరిణమిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. ఇవన్నిటినీ తోసిరాజని తాజాగా ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రావద్దని చెప్పేసి టీజీఐఏసీకి చెందిన భూములు 400 ఎకరాలను తనఖా పెట్టి ఏదైతే 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారో దీనివల్ల నెలసరి 100 కోట్ల రూపాయల వడ్డీ రూపంలో ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఏదైతే కన్సల్టెన్సీని నియమించుకున్నారో ఇందుకు సంబంధించి 0.1% వాళ్ళ కమిషన్ ముట్ట చెప్పాల్సి ఉంటుంది. 9.5% ఐసిఐసిఐ బ్యాంకు నెలసరి వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అదన్నీ పక్కన పెడితే ఇవైతే 400 ఎకరాలు అయితే ఏవైతే కుదోపెట్టారో ప్రాపర్టీ ప్లెడ్జింగ్ అంటారు. ఈ ప్రాపర్టీ ప్లెడ్జింగ్కి వెళ్ళినప్పుడు ఈ మొత్తం 400 ఎకరాల ప్రాపర్టీని ఐసిఐసిఐ బ్యాంకు కొన్ని సంవత్సరాల పాటు ప్రభుత్వం తనఖా పెడుతుంది. ఆ అన్ని సంవత్సరాల పాటు ఈ ప్రాపర్టీని అమ్ముకునే వెసులుబాటు ప్రభుత్వం కోల్పోతుందని చెప్పాల్సి ఉంటుంది. బహుశా ఈ పీరియడ్ కనుక పెద్దగా ఉంటే 10 ఏళ్లకు పైబడి ఉంటే కనుక ఖచ్చితంగా అది ప్రభుత్వానికి నష్టదాయకమే. అయితే ఇట్లాంటి విధానాలను ప్రభుత్వాలు చాలా రేరుగా ఎంచుకుంటాయని చెప్పేసి ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రాపర్టీ ప్లెడ్జింగ్ అనేది ఆర్థిక పరిస్థితి అధోగతికి చేరినప్పుడే ఈ విధానాన్ని ప్రభుత్వాలు ఎంచుకుంటాయి. ఇంతకు మించిన దారుణం ఇంకొకటి ఉండదు అని చెప్పేసి కూడా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఏదైతే ప్రాపర్టీ ప్లెడ్జింగ్ ద్వారా 10,000 కోట్ల రూపాయలు సమీకరించుకున్నారో ప్రభుత్వం, దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇక ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా అప్పులు తెచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా దాంట్లో భాగంగా మూసీ ప్రాజెక్టు 4,500 కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తెస్తామంటుంది. ఇవన్నీ కూడా అప్పులు రేపు ప్రజల మీద భారంగా మారే అవకాశాలు ఉంటాయి. గత పాలకులు ఒకవేళ అప్పులు చేసినా కానీ పరపతికి తగ్గట్టుగా ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి అప్పులు చేశారు. ఆ అప్పులు తెచ్చిన వాటిని ఖచ్చితంగా పెట్టుబడి కింద, క్యాపిటల్ కింద వాటిని డైవర్ట్ చేశారు, లేదా ప్రజలకు పర్చేసింగ్ పవర్ పెరిగే విధంగా సంక్షేమ పథకాలను అమలు చేశారు. లేదా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోనే లోటు కాదు, గ్రామాల్లో కూడా ప్రజల చేతుల్లో డబ్బులు ఆడేవి గతంలో. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 12 నెలల పాలన పూర్తయిన తర్వాత కూడా ప్రజల చేతుల్లో డబ్బులు కనిపించని పరిస్థితి అని గ్రామాల్లో చర్చ కూడా సాగుతోంది. అంటే డబ్బులు కనిపించట్లేవు గ్రామాల్లో కూడా. అంటే గ్రామాల్లోకి డబ్బులు కనిపించట్లేవు అంటే ఏ రంగాల ఎఫెక్ట్ అనేది వాళ్ళ గ్రామాలపైన పడిందని చెప్పొచ్చు? దీనికి ప్రధానంగా 2 కారణాలు చెప్పుకోవచ్చు మనం. పర్చేసింగ్ పవర్ తగ్గడానికి సంక్షేమ పథకాలు వాళ్ళకు చేరకపోవడం ఒక కారణం అయితే, ఉపాధి పథకాలు వాళ్లకు లభించకపోవడం, ఉపాధి
అవకాశాలు వాళ్ళకి లభించకపోవడం రెండవ కారణంగా చూడొచ్చు. ఇక వీటన్నిటిని పక్కకు పెడితే పంచాయతీరాజ్కి సంబంధించి గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణ ఇప్పటికీ ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్నది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నడుం బిగించిన దాఖలాలు లేవు. తాజాగా చూసుకుంటే కనుక 42% బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహిస్తున్న విషయం కూడా తెలిసిందే. ఈ సర్వే కూడా తూతూ మంత్రంగా జరిగింది. అసలు 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదు. ఒకవేళ 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటే 50% సీలింగ్ ఏదైతే సుప్రీంకోర్టు విధించిందో ఆ సీలింగ్ దాటిపోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తున్న తరుణంలో ఇందుకు సంబంధించిన నిర్ణయం కూడా తీసుకోలేదు. తద్వారా ఏమైపోతుంది, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తాత్సారం జరుగుతుంది. ఈ పంచాయతీ ఎన్నికలు అంటే పంచాయతీలు పాలక మండలి లేకపోవడం వల్ల కేంద్రం నుంచి 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన దాదాపు 6,000 కోట్ల రూపాయల నిధులు కూడా అర్ధాంతరంగా నిలిచిపోయాయని చెప్పాల్సి ఉంటుంది. దాదాపుగా నెలకు 150 నుంచి 200 కోట్ల రూపాయలు ఈ లోకల్ బాడీస్కు 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సి ఉంటుంది. అయితే ఇవి పాలక మండళ్ళ ఏలుబడిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ నిధులు కేంద్రం నుంచి విడుదలవుతాయి. కానీ గడిచిన ఏడాది కాలంగా గ్రామ పంచాయతీలన్నీ కూడా స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఉన్న విషయం తెలిసిందే. స్పెషల్ ఆఫీసర్ల పాలన మొదలైన వెంటనే కేంద్రము 15వ ఆర్థిక సంఘం ద్వారా అందించాల్సిన నిధులను రాష్ట్రానికి ఆపేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 6,000 కోట్ల రూపాయల నిధులు ఆగిపోయాయని చెప్పాల్సి ఉంటుంది. మరి వీటన్నిటి ప్రభావం కూడా ఖచ్చితంగా ప్రజలపైన పడుతుంది, లోకల్గా స్థానికంగా ఉన్న పంచాయతీలపైన పడుతుంది, పంచాయతీలు తీసుకోవాల్సిన చర్యలపైన పడుతుంది, పంచాయతీలు ఇవ్వాల్సిన జీతభత్యాలు ఇతరత్ర పారిశుద్ధ పనులు ఇతరత్ర వాటన్నిటిపైన పడుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఇవన్నిటి కారణంగా కూడా గ్రామ స్థాయిలో కూడా ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడం వల్ల ఇవాళ మార్కెట్ ఊపిరాడని పరిస్థితికి చేరిపోయింది. తద్వారా ఖజానాకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోంది. సేల్స్ ట్యాక్స్ రూపంలో ఖజానాకు చేరవలసిన రొక్కం కూడా చేరడం లేదు. మరోవైపు ప్రభుత్వానికి అవగాహన రాహిత్యంతో కమర్షియల్ ట్యాక్స్లో ఉన్న అనేక లోపాల కారణంగా సేల్స్ ట్యాక్స్ కూడా వివిధ రకాలుగా స్కామ్ల రూపంలో బ్రోకర్ల చేతుల్లోకి వెళ్ళిపోతుందని చెప్పేసి కూడా ఒక ఆరోపణ స్పష్టంగా వినిపిస్తుంది. వీటన్నిటి దృష్ట్యా తెలంగాణలో సామాన్య పౌరుడి పర్చేసింగ్ పవర్ తగ్గడం ఖచ్చితంగా ఇక్కడ మార్కెట్ పైన ఎఫెక్ట్ పడడం వల్లనే ఇవాళ ఆర్థికంగా ఈ దుస్థితికి కారణమని చెప్పేసి కూడా నిపుణులు భావిస్తున్నారు. రాజేష్.